రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో వృద్ధులకు నూతన బట్టలను పంపిణీ చేయడం జరిగిందని 21వ డివిజన్ టీడీపీ నాయకులు షేక్ సయ్యద్ అలీ తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలోని జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు షేక్ సయ్యద్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్ పండుగను పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో సుల్తానా బేగం, షేక్ అహ్మద్ రషీద్, షేక్ ఖాజా మొహద్దీన్, షేక్ నజ్మా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. మేమందరం ప్రతి సంవత్సరం మా కుటుంబ సభ్యులంతా కలిసి ఈ సంవత్సరం వచ్చి ఓల్డేజ్లో ఇక్కడ నడుగురు కూరంగా ఒకటి ఉంది, అక్కడ ఇక్కడ ఇస్తాం. కూరంగా నేను ఇచ్చాను ఆల్రెడీ. నడుగురు ఇక్కడ గాంధీ సెంటర్లో, మున్సిపల్ సెంటర్లో వారికి ఈరోజు ఇస్తున్నాం. రంజాన్ సందర్భంగా మా పిల్లవాళ్ళందరికీ వాళ్ళందరికీ వాళ్ళు మగవాళ్ళేమో జెంట్స్కేమో షర్టులు ఇస్తాం, లేడీస్కి చీర జాకెట్, కుటుంబ సభ్యులు అంతా కలిసి ఇస్తాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నాతో పాటు వాళ్ళకి కూడా ఆనందంగా ఉండాలని వాళ్ళకి కూడా అభినందనలు తెలియపడుతున్నాం. ఈరోజు రంజాన్ సందర్భంగా మా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఇక్కడ వృద్ధులకు బట్టలు పెట్టి ఇస్తున్నాము. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అలాగే ఇచ్చాము. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అందరూ బాగా రంజాన్ జరుపుకోవాలి.